మనమందరము మేకప్ వేసుకుంటూ ఉంటాము, కానీ ఆ మేకప్ అందంగా కనిపించదు. ఎందుకని అంటే మనం చేసే కామన్ మిస్టేక్స్, ఒక 10 కామన్ మిస్టేక్స్, అవి ఏంటో చూద్దాము. వాటి సొల్యూషన్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకుందు. కానీ మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఫేస్ని సిటిఎం చేసుకోవాలి, లేదా ఫేస్ వాష్ లేదా వెట్ వైప్తోనైనా క్లీన్ చేసుకోవాలి. మన ఫేస్ అనేది క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి. మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసి ఉంటాము, దాని మీద అప్లై చేయకూడదు. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నాము. ఇప్పుడు మాత్రం సిటిఎం వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఫేస్ వాష్ అయితే పప్పయ్య అయితే యూజ్ చేస్తున్నాను. పప్పయ్య అనేది ఆల్ స్కిన్ టైప్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా రౌండ్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టర్కీ టవల్తో కానీ కాటన్ టిష్యూతో కానీ నీట్గా అద్దుకొని క్లీన్ చేసుకొని ఇప్పుడు మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. మాయిశ్చరైజరు మన స్కిన్ టైప్ని బట్టి మాయిశ్చరైజర్ని యూజ్ చేసుకోవచ్చు. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి జెల్ బేస్ మాయిశ్చరైజర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ని కూడా ఫేస్ అండ్ నెక్కి నీట్గా అప్లై చేసుకోవాలి. మనం నీట్గా అప్లై చేసుకొని దాన్ని ఒక 2 minutes ఆరనిచ్చి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలన్నమాట. మనం ఎమ్మట అనేది ఏ ఫౌండేషన్ కానీ ఎలాంటి ప్రోడక్ట్ కానీ యూజ్ చేయకూడదు. నీట్గా అబ్జర్వేషన్ అయిపోయాక మన స్కిన్లో మాయిశ్చరైజర్ అనేది మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. మనం చేసే ఫస్ట్ మిస్టేక్లను తెలుసుకొని మనం మేకప్ వేసుకుంటే చాలా నీట్గా అనేది వస్తుంది. మనకి నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ వన్ వచ్చి మనం ఏం చేస్తాము, మనం ప్రైమర్ని స్కిప్ చేసేస్తూ ఉంటాము. ప్రైమర్ చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. మేకప్ని లాంగ్ లాస్టింగ్ ఉంచడానికి ట్రై చేస్తుంది. ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఈ ప్రైమర్ని మనం చాలా లిటిల్ బిట్ తీసుకొని డాప్గా పెట్టుకొని యూజ్ చేయాలి. ఎక్కడైనా హోల్స్ ఉన్నాయి అంటే అక్కడ తప్పనిసరిగా ప్రైమర్ని యూజ్ చేయాలి. దీన్ని కూడా ఒక 2 minutes ఆరనిచ్చి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలన్నమాట. ఇవి మనం స్టెప్ బై స్టెప్ వీడియో చూసి మీరు మంచిగా గ్రహించి యూజ్ చేస్తే మేకప్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి మనం ఫౌండేషన్ని షేడ్ని సరిగ్గా చూస్ చేసుకోకుండా ఏదో ఒక షేడ్ తెచ్చి మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఫౌండేషన్ షేడ్స్ కూడా మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి, నేను పోస్ట్ చేస్తాను. అది మీరు చూసి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఫౌండేషన్లు 2 షేడ్స్ ఉంటే చాలు మన దగ్గర. ఒకటి డార్క్, ఒకటి ఫెయిర్. నాది మీడియం స్కిన్ టోన్ కాబట్టి నేను ఫెయిర్ అండ్ డార్క్ని లైట్గా మిక్స్ చేసి ఒక షేడ్ని నేను దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఆ షేడ్ నాకు సెట్ అవుతుందో చూడండి. జా లైన్ దగ్గర నేను అప్లై చేసి నీట్గా బ్లెండ్ చేశాను. ఇప్పుడు చూడండి నా స్కిన్లో కలిసిపోయింది. అంటే ఇప్పుడు ఈ షేడ్ నాకు పర్ఫెక్ట్ అనమాట. అలా మనం షేడ్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అప్పుడే మనకు మేకప్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫౌండేషన్ కూడా చాలా లిటిల్ బిట్ తీసుకొని డాప్గా పెట్టుకొని లైట్గా అనేది మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచిగా ఈవెన్గా మన స్కిన్లోకి ఇది అబ్జర్వేషన్ అయిపోతుంది. మనం 4th వన్ చేసే మిస్టేక్ అనమాట. మనం మేకప్లో యూజ్ చేసే బ్లెండర్స్ కానీ బ్రషెస్ కానీ చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంచుకోవాలి. అప్పుడు మన స్కిన్కి ఎలాంటి ర్యాషెస్ రాకుండా నీట్గా అనేది ఉంటుంది. మనం మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ఇది కొనలేము కాబట్టి బ్రషెస్ క్లీన్ చేసేది హుడా బ్యూటీ అనేది చాలా బాగుంది. మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. ఇది కొద్దిగా వేసుకొని బ్రషెస్ని క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. 5th వన్ మిస్టేక్ అన్నమాట. మనం కన్సీలర్ని యూజ్ చేస్తాం. డార్క్ షేడ్ తీసుకొని థిక్గా యూజ్ చేసేస్తాం. ఐస్ దగ్గర కానీ ఎక్కడ మన మొహం మీద మచ్చలు ఉన్నాయో అక్కడ కానీ. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను పెట్టి డాట్ని అలా పెట్టడం వల్ల దాని మీద మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఎప్పుడూ యూజ్ చేయకూడదు. మనం ఎక్కడ మచ్చలు ఉన్నా, నాకు ఇప్పుడు ఫేస్ మీద మచ్చ ఉంది కాబట్టి లిటిల్ బిటిల్ అనేది అప్లై చేసి దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకొని దాని మీద ఫౌండేషన్ లేకపోతే హైలైటర్ అనేది యూజ్ చేసుకోవాలి.
సిక్స్త్ వన్ మిస్టేక్ చెప్తున్నాను. ఇది ఏంటి అంటే మనం అందరూ కామన్గా చేసే మిస్టేకు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండవచ్చు. మనకు ప్యాలెట్లో 4 షేడ్స్ వస్తాయి. మనం 4 షేడ్స్ యూజ్ చేయక్కర్లేదు. బ్లాక్ షేడ్తో అప్లై చేసేస్తూ ఉంటాం. బ్లాక్ షేడ్ అనేది చాలా ఇదిగా కనిపిస్తుంది. అసలు యూజ్ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లోని యూజ్ చేసుకొని ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్న దగ్గర పిల్ చేసుకొని పుల్లింగ్ బ్రష్తో షేప్ చేసుకుంటే ఎక్సెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సెవెంత్ వన్ మిస్టేక్ అన్నమాట. మన ఫౌండేషన్ని అప్లై చేస్తాం, కిందకి లాగుతూ లేకపోతే గట్టిగా అద్దుతూ ఫౌండేషన్ గట్టిగా రుద్దుతూ ఫౌండేషన్ని అప్లై చేయకూడదు. బ్లెండర్ని వెట్ చేసుకొని లిటిల్ బిట్ ఫౌండేషన్ని అక్కడక్కడ డాట్స్గా పెట్టుకొని మనం అద్దనట్టుగా బ్లెండర్తో మనం మేకప్ అనేది వేసుకోవాలన్నమాట. ఎయిత్ వన్ వచ్చి మనం నీట్గా లిప్స్టిక్ మందికి లిప్ షేప్ ఉండదన్నమాట, అన్ఈవెన్గా ఉంటుంది. మనం చాలామంది లిప్ లైనర్స్ యూజ్ చేయము. మంచిగా లిప్ లైనర్ యూజ్ చేసి లిప్స్టిక్ వేసుకుంటే షేప్ కూడా బాగా వెల్వెట్ అవుతుంది. లిప్స్టిక్ కూడా మన అవుట్లైన్కి బయటికి వెళ్ళకుండా నీట్గా అనేది చాలా బాగుంటుంది. నైన్త్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే థిక్ కలర్స్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాము, లైట్ కలర్సే యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను లైట్ కలరు లిప్స్టిక్ని లిప్ లైనర్ యూజ్ చేశాను. ఎంత నీట్గా ఎంత ఈవెన్గా ఉందో. ఇలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు చేసుకుంటే మేకప్ చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. కామన్ మిస్టేక్స్ మనం చేయకుండా కనుక మేకప్ వేసి చూడండి, మీరు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10వ మిస్టేక్, మేకప్ అంతా వేసేస్తాము వదిలేస్తాము. అలా చేయకూడదు. మేకప్ అంతా ఫినిష్ అయిన తర్వాత సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసుకోవాలి, లేకపోతే కాంపాక్ట్తో ఫిక్స్ చేసుకోవాలి మన మేకప్ని. అప్పుడు మేకప్ చాలాసేపు స్టే ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.